అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకు 2 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. దాదాపు సగానికి పైగా నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటనను ఇప్పటికే బాబు పూర్తి చేశారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితిని సమీక్షించిన టీడీపీ అధినేత నిత్యం ప్రజలతో టచ్లో ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని మరోసారి తేల్చి చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో తూర్పుగోదావరి జిల్లా ఎంతో కీలకమైంది. 19 శాసనసభ, 3 పార్లమెంట్ స్థానాలు కలిగి ఉండడంతో అన్ని పార్టీలు తూర్పు వైపు ప్రత్యేక దృష్టి సారించాయి. 2014లో తెలుగుదేశం ఏకంగా 12 స్థానాలు గెలుపొందగా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ 1 సీటు దక్కించుకుంది. వైసీపీ 5 స్థానాలకే పరిమితమైంది. తర్వాత కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి సైకిల్ గూటికి చేరారు. ఆవిర్భావం నుంచి తూర్పుగోదావరి టీడీపీకి కంచుకోటగా నిలుస్తోంది. ఈసారి టీడీపీ, వైసీపీలతో పాటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నికల బరిలోకి దిగడంతో జిల్లా రాజకీయాలపై ఆసక్తి మరింత పెరిగింది. 4 ఏళ్లుగా అమలు చేస్తోన్న అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో టీడీపీలో గ్రూపుల గొడవల కారణంగా ఆ పార్టీ ఈసారి ఇక్కడ దారుణంగా దెబ్బతినబోతోందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి టీడీపీ కసరత్తు కొలిక్కి వస్తోంది. జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ లోక్సభ సీట్లపై పార్టీ అధినేత చంద్రబాబు సమీక్ష జరిపారు. తూర్పు పరిధిలోని 4 అసెంబ్లీ స్థానాల్లో 3 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలే తిరిగి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరంలో పెందుర్తి వెంకటేష్ కు తిరిగి గ్రీన్ సిగ్నల్ లభించిందని చెబుతున్నారు. రాజమండ్రి అర్బన్ సీటుకు టీడీపీ తరపున ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబ సభ్యులు, రాజమండ్రి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గన్ని కృష్ణ, మేయర్ రజనీ శేషసాయి పోటీ పడుతున్నారు. వీరితో పాటు డాక్టర్ పద్మలత, ఎర్రా వేణుగోపాలరావు, పల్లా శంకర్రావు కూడా రేసులో ఉన్నారని చెబుతున్నారు. కాకినాడ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. ఇందులో 6 టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్లో పిల్లి అనంతలక్ష్మి, పెద్దాపురంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తిరిగి పోటీ చేయడం ఖాయమంటున్నారు. పత్తిపాడులో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుతో పాటు ఆయన మనుమడు వరుపుల రాజా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తుని సీటును ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి కుటుంబానికి ఇవ్వడం ఖాయమైపోయింది. పిఠాపురం మెజారిటీ నేతలు ఎమ్మెల్యే వర్మ వైపే మొగ్గు చూపుతున్నారు. అక్కడి పరిస్థితులను బేరీజు వేసుకుని తుది నిర్ణయానికి రావాలని అధిష్టానం భావిస్తోంది. రాజమండ్రి లోక్సభ పరిధిలోకి వచ్చే పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపిక ఇంకా తేల్లేదు. కొవ్వూరులో మంత్రి జవహర్పై వ్యతిరేకత బలంగా ఉంది. గోపాలపురంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుపై వ్యతిరేకత బయటకు అంతగా బలంగా కనిపించకపోయినా అభిప్రాయ సేకరణలో అనుకూలత, వ్యతిరేకత చెరిసగం వ్యక్తమవుతున్నాయి. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు టికెట్ వ్యవహారం కూడా అంత సాఫీగా లేదు. శేషారావు బదులు కందుల సత్యనారాయణ చౌదరికి సీటు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 3 లోక్సభ స్థానాల్లో ఈసారి టీడీపీ తరపున కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగడం ఖాయమైంది. మురళీమోహన్, తోట నరసింహం స్వచ్ఛందంగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారు. తన బదులు తన సతీమణికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును తోట కోరారు. టీడీపీలో ఉంటే ఆ సీటు దొరికే అవకాశం లేకపోవడంతో వైసీపీ తరపున బరిలోకి దిగేందుకు కూడా ఆయన చర్చలు మొదలు పెట్టారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేత బొత్స కొద్ది రోజుల క్రితం ఆయన్ను కలిసి మాట్లాడారు. కాకినాడ ఎంపీ స్థానంలో టీడీపీ తన అభ్యర్థిగా పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్ను ఖరారు చేసింది. అమలాపురం సీటును దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ కు ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. రాజమండ్రి స్థానానికి బొడ్డు భాస్కర రామారావు, గన్ని కృష్ణ, బూరుగుపల్లి గోపాలకృష్ణ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి జవహర్పై అసమ్మతి సెగలు తీవ్రమవుతున్నాయి.
మంత్రికి టికెట్ ఇవ్వరాదని డిమాండ్ చేస్తూ ఆయన వ్యతిరేక వర్గం ఏకంగా ర్యాలీనే తీసింది. మంత్రి మాకొద్దంటూ జవహర్కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. జవహర్ నుంచి పార్టీని రక్షించాలని డిమాండ్ చేశారు.